హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవన్నీ చూడగానే మీకు ఈ వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది కదా. సో ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో ఆల్రెడీ అందరూ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. ఫ్రిడ్జీ హెయిర్ కానీ, హెయిర్ ఫాల్ కానీ, లేకపోతే డాండ్రఫ్ కానీ, ఇలాంటివన్నీ. అలాగే నేను కూడా నా హెయిర్ ప్రాబ్లంతో చాలా విసిగిపోయాను. అందుకే ఇలా న్యాచురల్ పద్ధతిలో ఈ హోమ్ రెమెడీని అయితే ట్రై చేద్దామని ఈరోజు డిసైడ్ అయ్యాను. సో ఎలాగో ట్రై చేస్తున్నాను కాబట్టి ఆ వీడియో షూట్ చేసి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో ఇలాగా ఫ్రిడ్జీ హెయిర్ ఉంది. ఫ్రిడ్జీ హెయిర్ అంటే అదేనండి, హెయిర్ చాలా రఫ్గా ఉండడం అండ్ హెయిర్ లాస్ చాలా ఎక్కువగా ఉందని ఆ ఆయిల్ ఈ ఆయిల్ అన్నీ ట్రై చేసి చాలా విసిగిపోయాను. అందుకే ఇలా న్యాచురల్ పద్ధతిలోనే ఈరోజు ట్రై చేస్తున్నాను. సో ఈ ఫ్రిడ్జీ హెయిర్కి, హెయిర్ రఫ్గా ఉండేదానికి మనకి అలోవెరా జెల్ అయితే చాలా యూస్ అవుతుంది. అండ్ హెయిర్ లాస్కి ఇవన్నీ మందారం ఆకు, మందారం పూలు, కొన్ని గులాబీ రేకులు, అలోవెరా, గోరింటాకు అండ్ ఆనియన్స్, ఇవన్నీ నేను తీసుకున్నాను. సో ఏదో ఒక రాయి తగులుతుంది అన్నట్లుగా ఇవన్నీ కలిపి మేము మిక్స్ చేసి ఈరోజు మేము యూజ్ చేయబోతున్నాము. మీరు కూడా వచ్చి చూసేయండి. సో వీటి కోసం మేము ఎర్ర మందారం ఆకులనైతే శుభ్రంగా ఉండే వాటిని సెలెక్ట్ చేసుకొని కొన్నిటిని తీసుకున్నాం. అలోవెరా అంటాం కానీ ఆ జెల్ తీయాలంటే చాలా కష్టం, అవునా కదా? మీరు కూడా కామెంట్లో చెప్పండి. ఈ అలోవెరా అదే కలమంద ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి ఎలాగో తలను చల్లగా ఉంచడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది అండ్ డాండ్రఫ్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మేమైతే ఏం తీసుకున్నామంటే ఆనియన్స్ అయితే తీసుకున్నాము. సో ఈ ఆనియన్స్ హెయిర్ గ్రోత్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తాయంట. అంటే కొంతమంది వీటిని పచ్చిగానే పేస్ట్ లాగా చేసి అలాగే డైరెక్ట్గా అప్లై చేస్తారు. కొంతమంది ఆయిల్లో ఈ ఆనియన్స్ని పీస్లెస్ లాగా కట్ చేసి వాటిని ఆయిల్లో కాసేపు మరిగించి అలా కూడా వీటిని యూస్ చేస్తారు. సో ఎలాగైతే ఏమి ఆనియన్స్ని తలకి హెయిర్కి ఆయిల్తో కలిపి పట్టించడం వల్ల కానీ, లేకపోతే పేస్ట్ లాగా అలాగే పట్టించడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుందంట. సో అందుకే మేము ఆనియన్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసాము. సో ఇప్పుడు మనము ఎర్రమందారం పూలు, ఆనియన్స్, అలాగే అలోవెరా, గులాబీ రేకులు కొన్ని అండ్ మందారం ఆకులు, కరివేపాకు తీసుకున్నాము. సో ఇప్పుడు మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే గోరింటాకు కోసుకొని వద్దాం. నాతో పాటు వచ్చేయండి. సో ఈ గోరింటాకు కూడా మన జుట్టు రూట్స్ని బలపరిచి వాటిని స్ట్రాంగ్గా పెరిగేలా చేస్తుంది. అలాగే ఇది ఒక కండిషనర్ లాగా కూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అందుకే గోరింటాకును కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలని మేము గోరింటాకు కోసుకోవడానికి అయితే వచ్చాము. గోరింటాకు కొమ్మల నుంచి వేరు చేసి ఆకులన్నీ తీసి అందులోకి అయితే వేసేసాము. సో ఇప్పుడు మనకు ఈ గోరింటాకుతో కలిపి అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే తయారైపోయాయి. ఒకసారి మీరు కూడా చూసేయండి. అక్కడ అన్నిటితో పాటు ఈ గోరింటాకును కూడా మనం ఆ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము. సో వీటన్నిటిని మనం ఇప్పుడు కలిపి మిక్సీ జార్లో వేసుకొని ఒక మెత్తటి పేస్ట్ లాగా అయితే తయారు చేసుకుంటాము. వీటన్నిటిని మిక్సర్ జార్లో వేసుకొని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుంటే ఒక మెత్తటి పేస్ట్ లాగా ఇది తయారవుతుంది. దీనిని మనం హెయిర్కి అలా అప్లై చేసుకొని ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ ఉంచుకొని
ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే సరిపోతుంది. సో ఇలా వారానికి ఒక 2 సార్లు కానీ వీలైతే 3 సార్లు చేయడం వలన ఈ ఫ్రిడ్జీ హెయిర్ లేకపోతే హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. నేను కూడా ఈరోజే స్టార్ట్ చేశాను. మీకు కూడా నాలాగే ఇలా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి. సో ఇలాగా ఆ పేస్ట్ని మొత్తము జుట్టు అంతా పట్టించిన తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ అలాగే వదిలేయాలి. సో ఇలా చేయడం వలన ఆ జుట్టుకు అనేది బాగా ఈ పేస్ట్ మొత్తం పట్టేసి హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి నిదానంగా తగ్గుతూ వస్తాయి. మీకు ఈ ఆయిల్స్ అనేవి పడకుండా లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇలా న్యాచురల్ పద్ధతిలో మీరైతే ట్రై చేసి మంచి రిజల్ట్స్ అయితే పొందొచ్చు. ఎందుకంటే ఇవి ఏ కెమికల్స్ లేవు, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి. సో మన పూర్వకాలం మన అమ్మలు అమ్మమ్మలు ఇలాగే న్యాచురల్ పద్ధతిలో ఇవన్నీ ట్రై చేసి వాళ్ళ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకున్నారు. సో మనం కూడా వీలైనంత వరకు ఇలాంటివి అప్పుడప్పుడైనా ట్రై చేసి జుట్టును ఆరోగ్యంగా పెరగనిద్దాము.